దొండకాయ ఫ్రైని ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ప్లేట్లో ఒక్క మెతుకు లేకుండా అయితే తింటారు. ఇది చూడడానికి ఎంత మంచిగా కనిపిస్తుందో తినడానికి కూడా ఇంకా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దొండకాయలను అయితే ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. మంచిగా కట్ చేసుకున్న తర్వాత దీనికి తడి అన్నది లేకుండా మంచిగా మనం ప్యాన్ గాలికైతే మనం ఆరపెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని మంచిగా ఈ దొండకాయలను అయితే అందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలను మంచిగా ఫ్రై చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ, లేదంటే ఇవి మాడిపోతాయి. దొండకాయ ఫ్రై ప్రాసెస్ తక్కువ, టేస్ట్ అయితే చాలా ఎక్కువ. ఈ దొండకాయ ముక్కలను మంచిగా మిక్స్ చేసుకుంటూ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి, ఎక్కువగా మాడకూడదు. దొండకాయ ముక్కలను మొత్తం ఒకేసారి వేస్తే మంచిగా ఫ్రై అవ్వవు కాబట్టి నేను కొన్ని వేసుకొని అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకున్నాను. ఇప్పుడే లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని పల్లీలను అయితే మంచిగా వేపుకోవాలి. నేను ఇప్పుడు తక్కువే చేస్తున్నా కాబట్టి అన్ని తక్కువ క్వాంటిటీ అయితే తీసుకుంటున్నాను. అలాగే ఇందులో కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని మొత్తాన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పునైతే ఈ దొండకాయలో అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే దొండకాయ ఫ్రై మెయిన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. వచ్చేయండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలను మనమైతే సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువైనా పర్లేదు, ఎక్కువ అవ్వకుండా అయితే చూసుకోండి. మీరు తినగలిగే అంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందులో 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను, మాకైతే సరిపోతుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కొబ్బరి పొడిని అయితే ఇందులో వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడే ఈ దొండకాయ ఫ్రైకి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. నేనైతే ఇందులో కొబ్బరి పొడిని అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నా, ఇదే మంచి టేస్ట్ ఇస్తుంది. దీన్ని మొత్తాన్ని అయితే మంచిగా ఈవెన్ గా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి మంచిగా ఉప్పు కారం పట్టేంత వరకు ఈవెన్ గా మిక్స్ చేసుకున్న తర్వాత కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం ఒక 10 సెకండ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్కలకి అయితే ఇంకా మంచిగా ఉప్పు కారం పడుతుంది. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఇంకేంటి మరి, మన టేస్టీ అండ్ ఎమ్మీ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఏంటి మరి అలా చూస్తున్నారు? ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి. సేమ్ ప్రాసెస్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెడితే ప్లేట్లో ఒక్క మెతుకు కూడా లేకుండా తింటారు, నాది గ్యారంటీ. పిల్లలకైనా పెద్దలకైనా సరే దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా అయితే ట్రై చేసి ఖచ్చితంగా పెట్టండి. మన వీడియోని ఇంతవరకు చూసారు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.